ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం వద్ద 10.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లను ఎత్తివేసి 7.92 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల నేతలు విజ్ఞప్తి చేశారు. తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్తో ఆయన పోటీ పడనున్నారు. రైళ్లలో లగేజీ తీసుకెళ్లడంపై రైల్వే శాఖ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇకపై ప్రయాణికులు లగేజీని ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలపై ఉంచాల్సి ఉంటుంది. పరిమితికి మించి లగేజీ ఉంటే అదనపు రుసుము లేదా జరిమానా విధించవచ్చు. తెలంగాణలో యూరియా సమస్య పరిష్కారానికి పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నిరసనలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్లను అరికట్టేందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. జవహర్లాల్ నెహ్రూ భారతదేశాన్ని 2 సార్లు విభజించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సింధు నది ఒప్పందంతో 80% నీటిని పాకిస్తాన్కు ఇచ్చారని, అది రైతులకు వ్యతిరేక నిర్ణయమని మరోసారి మండిపడ్డారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించినందుకు 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు బీబీసీ నివేదిక వెల్లడించింది. దేశ చట్టాలను ఉల్లంఘించడం, నేరాలకు పాల్పడటం వంటి కారణాల వల్ల ఈ చర్యలు తీసుకున్నారు. పద్మశ్రీ బ్రహ్మానందం, ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన యూనివర్సిటీ పేపర్ లీగ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నారాయణమూర్తిని మహానటుడిగా, మహాజ్ఞానిగా అభివర్ణించారు. ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు వైస్ కెప్టెన్గా శుభమన్ గిల్ను నియమించింది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న జరగనుంది.